ప్రకాశం జిల్లా అమ్మనబ్రోలు గ్రామంలో షకీనా ప్రార్థనా మందిరంలో నాగులుపులపాడు టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ప్రకాశం జిల్లా గ్రంథాలయ పరిషత్ చైర్మన్ సుచిత్ర వీరయ్య చౌదరి, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారామయ్య మాట్లాడుతూ, యేసుక్రీస్తు దయామయుడు, కరుణామయుడు, ఆయనను ఆదర్శంగా తీసుకొని మనం అందరి పట్ల ప్రేమగా వ్యవహరించాలని, గొప్పగా జీవించాలని అన్నారు. జిల్లా గ్రంథాలయాల చైర్మన్ సుచిత్ర వీరయ్య చౌదరి మాట్లాడుతూ, మీరు మాపై చూపిన ప్రేమ జీవితంలో మరువలేనిదని అన్నారు. అలాగే మనోజ్కు మీరు అందరూ అండగా ఉండాలని కోరారు. అలా అండగా ఉంటే ఆయన మీకోసం రెట్టింపు స్థాయిలో మీకు నిలబడతాడు అని అన్నారు. మనోజ్ కుమార్ మాట్లాడుతూ, నేను రాజకీయాల వైపు ఉన్న ప్రభువు వీడలేదు అని, చర్చి నిర్మాణానికి సహకరించిన ఒకే ఒక్క వ్యక్తి ముప్పవరపు వీరయ్య చౌదరి అని చెప్పారు. గ్రామంలో అందరూ ప్రేమతో కలిసిమెలిసి ఉండాలని ఆయన ఆకాంక్షించారు. గ్రామంలో కక్షపూరిత రాజకీయాలు లేకుండా అందరం ప్రేమతో ముందుకు సాగాలని ఆయన కోరారు. ఈరోజు మన అమ్మనబ్రోలు గ్రామంలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు మీ గ్రామ ప్రజలకి, అలాగే మన మనోజ్ బృందానికి, అట్లాగే మన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వేదికను అలంకరించినటువంటి మన సోదరి సుచిత్ర చౌదరి గారికి, అలానే మన గుమ్మడి సాయి గారికి, చిన్నాకి, అట్లాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున మన పార్టీ కార్యకర్తలు, అలానే మిగతా పేరు తెలియకపోయిన అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, అందరికీ నన్ను ఇక్కడికి పిలిపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా నాకైతే సభలో మాట్లాడటం కానీ అటువంటివి చాలా తక్కువ, కానీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలానే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, క్రీస్తుని ఆయన ఒక దయామయుడు, కరుణామయుడు. ఆయన్ని మనం ఆరాధిస్తే మనల్ని ఆయన ఎప్పుడు రక్షిస్తానే ఉంటాడు. ఇదొక్కటే నేను చెప్పదలుచుకున్నాను. సో ఆయన్ని ఆరాధించడం కనుక మనం చేస్తూ ఉంటే మనకి ఎటువంటి కష్టాలు ఉండవని తెలియజేస్తూ, అట్లనే ఈ గ్రామం అంటే నాగులుపులపాడు మండలం సంబంధించిన వ్యక్తిని నేను కూడా. అంటే మా గ్రామం వచ్చేసి నెవలమూరు పక్కన అమ్మాపురం. సో ప్రతి ఒక్కరు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు అంటే పేర్లు తెలియకపోయినా చాలా వరకు పరిచయస్తులే ఉంటారు. అలాగే నాకు వేరే చౌదరికి కూడా మంచి పరిచయం ఉండేది. హాస్పిటల్కి ఎప్పుడన్నా నేను వైద్యరీత్యా షుగర్ డాక్టర్ని, హాస్పిటల్కి వచ్చినప్పుడు ఏం డాక్టర్ గారు బాగున్నారని అడిగి ప్రశాంతంగా పలకరించి వెళ్తూ ఉండేవాడు. సో ఏది ఏమైనా ఈరోజు మన మధ్య లేకపోవటం నిజంగా బాధాకరం. కానీ కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటే వాటిని మనం అంటే అటువంటి వాటిని మనం నెమ్మది వేసుకుంటూ, అంటే ఎటువంటి బాధలు లేకుండా ఒక శక్తిగా తీసుకొని మీరు మీకు ఇచ్చినటువంటి జిల్లా పదవి, అదే మన గ్రంథాలయ చైర్మన్ పదవిని ప్రతి ఒక్క దానిలో కూడా బాగా జాగ్రత్తగా చేసుకుంటూ, వీరయ్య చౌదరి యొక్క అభిమానులు జాగ్రత్తగా చూసుకుంటూ మీరు ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ, అట్లనే నన్ను ఈ గ్రామానికి పిలిచిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మీ అందరిపై దేవుడి కృప మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, దేవుడు చూపిన మార్గంలోనే మీరందరూ ప్రయాణించాలని కోరుకుంటున్నాను. వీరయ్య చౌదరి గారికి అత్యంత ముఖ్యమైన ఆప్తుల్లో ఒకరైన మనోజ్ గారికి మా కుటుంబ సభ్యులు ద్వారా వారిని సత్కరించుకోవాలని మేము కోరుకుంటున్నాము. అందుకే ముఖ్యమంత్రి శాస్త్రీరావు గారిని మీరందరూ ఒక యూనిటీగా, ఒక బలగమై ఆయన బలం అవ్వాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ
క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సోదరులందరూ కూడా నా రాజకీయ మిత్రులందరూ చిన్న సలహా, మన మండలంలో అందరూ కూడా ఐకమత్యంగా ఉండి రాజకీయాలు ప్రతి ఒక్కరికి అవసరమై రాజకీయాలు చెప్పుకునే విధంగా కాకుండా ఒకరికి ప్రేమ ఆత్మీయ చూసినట్టు ఎవరు ఉండకుండా ఎవరు మంచి సౌకర్యంతో అందరూ తెలంగాణని క్రిస్మస్ సందర్భాన్ని మనం తెలియపరుచుకుంటూ వస్తుంది. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం, నేను రాజకీయాల్లో ఉంటూ మన చర్చి నేను చూసుకుంటూ 2 కార్యక్రమాలు నా దేవుడికి నేను ఎక్కడ చెడ్డ పేరు రాకుండా ఈ యొక్క ప్రయాణం చేస్తూ ఉన్నాను. అంతరాల ప్రయాణంలో నడిపించిన నా దైవం లాంటి వ్యక్తి బాధగా ఉంది. కొన్ని ఆపుకోలు ఉన్నా కూడా ఆపుకోలేము. ఇదే స్టేజ్ మీ దగ్గర 1 సంవత్సరం 20 చదువులు ఉన్నాడు. నా ఫ్రెండ్షిప్ లోకంలో నా తల్లిదండ్రులు తొలపోతారు. వేరే చదువులు నన్ను అంత ఆదరించారు, అంత ప్రేమించారు. ఈ మందిరం కట్టడానికి కానీ ఇక్కడ నేను ఎంత సమకూర్చడానికి నన్ను ఎంత ప్రోత్సహించాడో మాటల్లో చెప్పుకోలేదు. బాబా నా ప్రయాణం ఒక ప్రయత్నం రాజకీయాలు మానేసుకొని పూర్తిగా దేవుడిగా గెలుపుదాం నేర్పట్లో చౌదరి గారి బిజినెస్ ఏ విషయాల్లో నాతో పాలు పంచుకుంటా నాకు తెలుసు. ఆయన ఏ అందరాలకు ఎక్కడ ఉన్నాడు, జనాలకి ఎటువంటి సేవ చేయాలనుకున్నా నాకు తెలుసు. ప్రతి ఒక్క పిలుపు తెలుసు. నా తల్లిని నేను ప్రేమిస్తాను, అదే ప్రేమిగా నా తల్లిలాగా ఊహించుకుంటూ చౌదరి సుందరగారి గారికి ఎంతవరకు దేవుడు ఆయుష్కరో తెలియదు కదా. హిందూ పిల్లలలో రాముడికి ఆంజనేయ స్వామి ఉన్నట్టు అలాగే మనుషుల కోసం నా దేవుడు ప్రాణం అర్పించిన దేవుడు సాక్షిగా ఆ కుటుంబం కోసం నా రాజకీయ ప్రయాణం ఆపే వరకు ఆయన ఏ ఆశయాలకైతే ఈ గ్రామం వేళ ఎంత ఇంట్రెస్ట్ చూపించాడు నాకు తెలుసు. మేము ఇద్దరం మాట్లాడుకున్నాం, ఈ గ్రామంలో ఏమేమి చేయాలి, ఏ విధంగా గ్రామం చేయలేదంటే అధికారం వస్తే ఈ కార్యక్రమం చేయడం పూర్తిగా మనం స్థాపించేవాడు. అలాగే మనలో నిలబెట్టి చాలా గ్రామాల గురించి ఇద్దరు చర్చించుకునేవాడు. అవన్నీ కూడా లేకపోతారు ఆ వెన్నంటే ఉండి నాకు గౌరవం ఇప్పిస్తూ ఆమె ముందు ప్రయాణాలు నిలిపించడానికి ఈ సంఘం ఎప్పుడు కూడా మీకోసం వాళ్ళకు ప్రార్థన చేస్తుంటారు. మీకు జరిగినట్టు ఎవరు తీర్చలేదు, కానీ మిమ్మల్ని కుటుంబాన్ని నమ్ముకొని ఎంతో మంది ప్రయాణంలో ఉన్నారు. మీరు ధైర్యంగా ఉండండి. మీకోసం మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం మేడం. అలాగే చాలా మంచి వ్యక్తి,